ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఒక ప్రత్యేక పాత్ర, చర్చించుకోదగ్గ పాత్రే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్తవాడేం కాదు, జనసేన పార్టీ కొత్త పార్టీ కూడా ఏం కాదు. అయితే అసెంబ్లీలో ఇంతవరకు అడుగు పెట్టకపోవచ్చు, పెట్టిన అడుగు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా వెనక్కి రావడం, ప్రాతినిధ్యం లేని పార్టీ కావచ్చు. కానీ సీనియారిటీలో తక్కువ పార్టీ ఏం కాదు. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ కంటే సీనియర్ పార్టీ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా. ఆయన 2008 నుంచి రాజకీయాల్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ని ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం సంచలనమే ఉంటుంది. కానీ ఆయన లక్ష్యాన్ని మాత్రం తప్పట్లేదు. ఆ లక్ష్యం ఏంటి, సంచలనం ఏంటి అని రెండు రకాలు కనుక చూసినట్టయితే, ఆయన ఈ రీసెంట్లీ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో పోటీ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని, సరే ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఏపీ ముఖ్యమంత్రి అన్నట్టు బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి అని సరే అవన్నీ విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవి పక్కకు పెడదాం. బట్ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే, మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను, బీజేపీతో నేను కలిసి ఉన్నాను కాబట్టి బీజేపీతో పోతున్నానని తప్పులేదు. కానీ అదే సమయంలో ఆంధ్రకాడికి పోయేసరికి నేను తెలుగుదేశంతో కలిసి ఉన్నాను, తెలుగుదేశంతో బహిరంగ సభలో ఉంటాను, తెలుగుదేశం స్టేజ్ మీద ఉంటాను, నేను పవన్ కళ్యాణ్ కోసం మన చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాను అని ఉంటాను. మరి ఇక్కడ బీజేపీ ఏమైంది అంటే, ఎన్డీఏలో ఉన్నట్ట లేనట్ట, బీజేపీతో సఖ్యత ఉందా లేదా అనే ప్రశ్న ఆయనకే ఇస్తే, లేదు నేను అమిత్ షాకు చెప్పే చేస్తున్నా నేను అని. ఈ రాజకీయాల్లో నువ్వు అమిత్ షాతో చెప్పి చేస్తున్నావా, పర్మిషన్తో చేస్తున్నావా, ఇవన్నీ ప్రజలకు చూడడానికి అంత బాగుండవు. ఆయన 2014లో నేను పోటీ చేయను, నేను చంద్రబాబు నాయుడుతోనే ఆయనకు సపోర్ట్ చేస్తాను, అనుభవజ్ఞుడు అనేవాడు రావాలి, రీసెంట్లీ రాష్ట్రాలు విడిపోయినాయి, కొత్తగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రంగా ఉంది కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు కావాలి కాబట్టి బీజేపీ అట్లాగే పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీకి సపోర్ట్ చేశారు. టీడీపీ పోటీ చేసి 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ క్షణాన ప్రతి తప్పుకు నేనే బాధ్యున్నని, నాది ప్రశ్నించే గొంతుక అని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అని చెప్పాడు. సరే, అదొక ప్రత్యేకమైన ఎజెండా. ఆయన ప్రశ్నించాడా లేడా, జరిగిన తప్పులు ఏంటి, ఏ తప్పుని ఎలా ప్రశ్నించాడు, ప్రశ్న ఆయన ఒక్కనే ప్రశ్నించాడా, పక్క వాళ్ళని కూడా ప్రశ్నించాడా, లేదు పక్క వాళ్ళనే ప్రశ్నించి ఆయన వదిలేశాడా, ఇవన్నీ ఒక చర్చ. మళ్ళీ 2014 నుంచి 2018 దాకా ఇప్పుడు ఎన్నికలు నడుపుతూనే ఉన్నాడు. 19 దాకా ఎన్నికలు నడిపాడు, ఎలక్షన్లో కూడా ఉన్నాడు ఆయన. అక్కడికి వచ్చేసరికి 2014, 2019 మధ్యన యాంటీ టీడీపీగా టీడీపీని విపరీతంగా విమర్శించాడు. ఒక విధంగా చెప్పలేస్తే అవినీతిమని, తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ అని. కాబట్టి ఇక ఇలాంటి దాన్ని సమర్థించకూడదు, దించాల్సిందే అని చెప్పేసి 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. ఒంటరిగా పోటీ చేసి ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలవలేదు. సరే, ఆయన ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవి చూశాడు 2019లో. దాని తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల కాడికి వచ్చేసరికి మళ్ళీ నేను టీడీపీతో కలిసి వెళ్తున్నా అంటున్నాడు. బీజేపీతో ఉన్నాడా లేడా ఏ పేరని తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇక్కడ మనం పరిశీలిస్తే చాలామంది గందరగోళంగా ఈ స్టెప్పులు తీసుకుంటున్నాడు ఏంది అనేది చాలామందికి అనుమానం ఉంది. కానీ ఆయన ఖచ్చితంగా లక్ష్యాన్ని గురిపెట్టుకునే పోతున్నాడు అనేది నాకు అనిపిస్తుంది. ఆయన లక్ష్యం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడికి, టీడీపీకి తను సపోర్ట్ కావాలి. తను సపోర్ట్ కావాలంటే చంద్రబాబు నాయుడు లక్ష్యం జగన్ని దించేయడం కాబట్టి జగన్కి యాంటీగా పనిచేయాలి ఇక్కడ అన్నట్టు. 2014లో ఎందుకని సపోర్ట్ చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కావాలి కాబట్టి సపోర్ట్ చేశాడు. మరి 2019కి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, అక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే, 2019లో ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత పెరిగింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 2014-19 మధ్యన ఆయన చేసిన యాత్రలు కావచ్చు, తిరిగిన తిరుగుడు కావచ్చు, అవన్నీ ఏమైపోయింది అంటే, ప్రభుత్వం యొక్క వ్యతిరేకత పెరిగింది అక్కడ. ప్రభుత్వం వ్యతిరేకత పెరిగినప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వ వ్యతిరేకత యొక్క ఓట్లు చీలిస్తే తప్ప చంద్రబాబు నాయుడుకు లాభం జరగదు.
ఇక్కడ చంద్రబాబు నాయుడుకి లాభం జరగాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలి. ఆ వ్యతిరేక ఓట్లు చీలడం కోసం ఏం చేశాడు, 2019లో ఒంటరిగా పోటీ చేసి ఆ వ్యతిరేకత ఓట్లను చీలుద్దామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సరే ఆ వ్యతిరేకత బాగా పెరిగినప్పుడు ఈయన యొక్క చీలిక వ్యతిరేకతను దెబ్బతీసే అంతగా చేయలేకపోయాడు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనకు 2019లో కనపడింది. అంటే చంద్రబాబు నాయుడు కోసం ప్రయత్నం జరిగినప్పటికి కూడా వ్యతిరేకత ఓట్లను చీల్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ శక్తి చాలక చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడేం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి 2024లో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించాలంటే వ్యతిరేక ఓట్లందరినీ కూడగట్టాలి అనే ఒక ప్రయత్నాన్ని ఇప్పుడు మొదలుపెట్టాడు. వ్యతిరేకత ఓట్లను చీల్చాలని అప్పుడన్నా, వ్యతిరేక ఓట్లని కలపాలని ఇప్పుడన్నా, ఇవాళ రెండు కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన నిర్ణయాలే. 2014లో కంప్లీట్ పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన, 2019లో వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేసిన, 2024లో వ్యతిరేక ఓట్లని కలిపే ప్రయత్నం చేసిన, ఈ ప్రయత్నాలన్నీ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తిప్పే ప్రయత్నాలు అనేది స్పష్టంగా కనపడుతోంది. చూడడానికి గందరగోళంగా నిర్ణయాలు తీసుకుంటుండేంది అని ప్రజలకు అనిపిస్తుంది, కానీ నిర్ణయాలు ఆయన ఆలోచన, ఆయన లక్ష్యం మాత్రం టీడీపీకి బలం చేకూరాలనే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నాడు, అది ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనేది మనకు స్పష్టత అవుతోంది.